హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులకి చాలా వరకు వాళ్ళ యొక్క సబ్జెక్ట్లో కట్ ఆఫ్ మార్క్ గురించి కొంత అవగాహన వచ్చి ఉంటుంది. ఎందుకనంటే ఇప్పటికే చాలామంది అభ్యర్థులు కొంతమంది అభ్యర్థులు తమ యొక్క మార్కులు మనకు చెప్పడం జరిగింది. అయితే చాలామంది అభ్యర్థులు ఇప్పుడు వరకు మార్కులు చెప్పని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మనకు వచ్చినటువంటి లిస్టులు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. అభ్యర్థులు తమ యొక్క మార్క్స్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. మనకి ఆ మార్కులను తీసుకొని ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మీకు క్లియర్గా మీ కట్ ఆఫ్ తెలిసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, మనం అన్ని జిల్లాల వారీగా కూడా ఈ కట్ ఆఫ్లు ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్యంగా అన్ని జిల్లాల నుంచి అభ్యర్థుల దగ్గర నుంచి మనం మార్కులు కూడా తీసుకోవడం జరిగింది. మనం పెట్టినటువంటి సర్వే కండక్ట్ చేసినప్పుడు దాంట్లో రీసెంట్గా ఒరిజినల్ మార్క్స్ అనేవి, అంటే ఇప్పుడు మనకి చాలామందికి తెలుసు, ఈ రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత క్లియర్ కట్గా తమకు ఎన్ని మార్కులు వచ్చినాయో అర్థమైపోయింది. ఇక దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఈ యొక్క కట్ ఆఫ్స్ అనేవి క్లియర్ కట్, ఈ ఒరిజినల్ మార్క్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒరిజినల్ మార్క్స్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, జిల్లాల వారీగా మనం చక్కగా ఈ యొక్క వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి రైట్, ఇక్కడ గమనించండి ఒకసారి. వెస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి మనం ముందు ఇంగ్లీష్ మార్క్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే వెస్ట్ గోదావరిలో ఇప్పుడు వరకు మనకు తెలిసిన మార్కులు, హైయెస్ట్ మార్కులు 83.5 మార్క్స్ అనేవి హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి. ఇది ఇంగ్లీషు, రైట్, ఇంగ్లీషు. దీనికి సంబంధించి 83.5 మార్క్స్ అనేవి హైయెస్ట్ అనేది రావడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్లో వీళ్ళు బీసీడీ క్యాండిడేట్ 83.5. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు చూడండి 83.43 అనేది మనకు హైయెస్ట్గా తెలుస్తూ ఉంది. ఇక బీసీసీ కేటగిరీలో 82.324. అలాగే బీసీడీ కేటగిరీలో 80.8 మార్క్స్. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో 78 మార్క్స్, ఓసీ 76.27, ఎస్సీ గ్రూప్ 3లో 75.7 మార్క్స్. అలాగే బీసీసీ కేటగిరీలో 75 మార్క్స్. అలాగే బీసీబీ కేటగిరీలో 74.99 మార్క్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి క్లియర్ కట్గా మీకు అర్థమవుద్ది. బీసీడీ కేటగిరీలో 83.5 మార్క్స్ ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లో 83.4 మార్క్స్, బీసీసీ కేటగిరీలో 82.32, బీసీడీ కేటగిరీలో 80.5 మార్క్స్. రైట్, ఇక్కడ చూడండి. ఎస్సీ గ్రూప్ 2 78, ఓసీ 76.27, ఎస్సీ గ్రూప్ 3 75, బీసీసీ 75, బీసీబీ 74.9, ఈడబ్ల్యూఎస్ 74.9, ఎస్సీ గ్రూప్ 1 74.5. ఇంకా మనం చూసినట్లయితే ఇలా మార్క్స్ వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూడండి. ఇక్కడ చూడవచ్చు, బీసీబీ 74.9, ఈడబ్ల్యూఎస్ 74.9, ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 1 74.5 మార్క్స్. అలాగే బీసీఏ కేటగిరీలో 74.5, బీసీఏ కేటగిరీలో 74.46. ఈ రెండు కూడా బీసీఏ 74.5, 74.46. ఎస్సీ గ్రూప్ 3 74.26, ఎస్సీ గ్రూప్ 3 74.26. అలాగే ఎస్సీ గ్రూప్ 2 74.24, రైట్. అలాగే ఎస్సీ గ్రూప్ 2 74 మార్క్స్. ఓసీ ఓపెన్ కేటగిరీ 73.7, అలాగే ఓపెన్ కేటగిరీ 73.73. ఇంకా మనం చూద్దాం, ఇంకా చాలా మార్క్స్ ఉన్నాయి. రైట్, ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 2 74 మార్క్స్. అలాగే ఓసీ వచ్చి 73.7, అలాగే ఇంకొక ఓసీ 73.73, ఎస్సీ గ్రూప్ 2 73.706, బీసీబీ 73.5, బీసీబీ 73.46, ఈడబ్ల్యూఎస్ 72, బీసీడీ 72, బీసీడీ 71.5, ఎస్సీ గ్రూప్ 3 71, ఎస్సీ గ్రూప్ 3 70.86. రైట్, ఇంకా మనం చూసినట్లయితే వెస్ట్ గోదావరి, రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్లయితే బీసీబీ 70.7 అన్నాం, ఎస్సీ గ్రూప్ 3 70.555, ఈడబ్ల్యూఎస్ మళ్ళీ 70.3, బీసీఈ 70.2,
ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్పాలి, అదేంటంటే ఇలా చూసుకుంటా పోతే ఇంచుమించు ఒక ఎంతమంది ఉన్నారు ఇక్కడ, చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఇన్ని చాలా హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసినాయి కదా, వీళ్ళందరికీ కొద్దిగా 70s 80s ఉన్నారు, 80s 1 or 2 ఉన్నారు, 70s వచ్చేసరికి ఒక 10 మంది దాకా ఉన్నట్టున్నారు. అలాగే 60s, ఇక అందరూ 60sకి దిగిపోతున్నారు, అందరూ 60sకి దిగిపోతున్నారు. ఇక దీన్ని బట్టి మీకు కట్ ఆఫ్ క్లారిటీగా వచ్చేది, మ్యాక్సిమం కట్ ఆఫ్ మీకు తెలిసిపోద్ది. ఇక అది చెప్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 3లో 70.076, బీసీబీలో 69.92, బీసీబీలో 69.13, ఎస్సీ గ్రూప్ 3 69, బీసీడీ 68.1, బీసీఏ 67.9, రైట్. ఇలా మనకి ఈ యొక్క కట్ ఆఫ్స్ అనేవి ఇవ్వడం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, బీసీఏ క్యాడర్లో 67.9 మార్క్స్ దగ్గర అయిపోయింది. అలాగే ఇంకా ఉన్నాయి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే వెస్ట్ గోదావరి, రైట్. ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 3 67.9, బీసీసీ 67.3, అలాగే బీసీడీ మరి 67, ఎస్సీ గ్రూప్ 2 67, బీసీఏ 67, బీసీబీ 67, బీసీసీ 66, బీసీసీనేమో 66.9, బీసీబీ 66.86, ఓసీ 66.576, బీసీఏ 66.5. చూడండి, మార్క్స్ 60s చాలా ఎక్కువ మంది ఉన్నారు. 70s 80s ఒక 20 మెంబర్స్, ఒక 20-25 మెంబర్స్ లోపు ఉన్నారు 70, 80s. ఇంకా మిగిలిన వాళ్ళందరూ 60s ఉన్నారు. 60s ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం, మరికొన్ని మనం చూద్దాము, రైట్. ఓకే, ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీ. ఇక ఓసీ చూసారా మీరు, ఎక్కడ గమనించారో లేదో, ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది మనకు కనిపిస్తున్నారు. అందరూ బీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ వాళ్ళే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ కూడా మనకు కనబడలేదు ఇప్పుడు దాకా. ఎస్టీ క్యాండిడేట్స్ కూడా మనకి కనబడలేదు, కేవలం బీసీ క్యాండిడేట్స్, అందులోనూ బీసీబీ, బీసీడీ, బీసీసీ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 వీళ్ళే ఉన్నారు. ఎస్సీ గ్రూప్ 1 కూడా మనకు తగల పెద్దగా. ఇక ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్ కూడా తగల సరిగా. పోటీ అంతా కూడా మ్యాక్సిమం బీసీ క్యాండిడేట్స్, ఎస్సీ క్యాండిడేట్స్ మధ్య జరుగుతూ ఉంది. ఎక్కువ క్యాండిడేట్స్, ఎక్కువ మంది వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. ఓపెన్ క్యాండిడేట్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా చూద్దాం, ఇక్కడ చూడండి, వెస్ట్ గోదావరి ఓపెన్ ఇక్కడ ఇప్పుడు దాకా మనం చూసుకుంటూ వచ్చాము. ఇగోండి 66.576, బీసీఏ 66.5, బీసీడీ 66, బీసీబీ 65.5, ఎస్సీ గ్రూప్ 2 65, ఈడబ్ల్యూఎస్ 65, అలాగే బీసీసీ 65, ఈడబ్ల్యూఎస్ 65, అలాగే ఎస్సీ గ్రూప్ 2 64.9, ఓసీ 64.37. చూడండి, ఇప్పుడు దాకా ఒక 3-4 మాత్రం ఓపెన్ క్యాండిడేట్స్ మనకు తగిలేరు. ఇంచుమించు ఎంతమంది, ఒక 50 మంది, 55, 56 మంది దాకా చూసాం. ఒక 2-3 మాత్రమే ఓసీ క్యాండిడేట్స్ తగిలేరు, అందరూ కూడా. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా 1 or 2 ఇప్పుడు దాకా మనం చూసింది. ఇక మిగిలిన వాళ్ళు బీసీ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ క్యాండిడేట్సే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇకపోతే ఇంకా చూద్దాం మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, వెస్ట్ గోదావరి ఈడబ్ల్యూఎస్ 65 అన్నాం కదా, ఎస్సీ గ్రూప్ 2 64.9, ఓసీ 64.37, అలాగే ఎస్సీ గ్రూప్ 2 64.6, బీసీబీ 64, అలాగే ఎస్సీ గ్రూప్ 2 64, బీసీబీ 63.87, బీసీబీ 63.7, బీసీఏ 63.5, ఓసీ 63.5, రైట్. ఇట్లా మనకి వెస్ట్ గోదావరి ఇంకా ఉన్నారు క్యాండిడేట్స్. అంటే ఒక 70-75 మంది క్యాండిడేట్స్ దాకా మనకు పోస్ట్ చేయడం జరిగింది మార్కులు. ఇక్కడ మీరు చూసినట్లయితే, రైట్. ఇంకా చూద్దాం బీసీబీ క్యాండిడేట్స్. ఓకే, ఇక్కడ చూడండి, బీసీబీ క్యాండిడేట్స్ 63.7, బీసీఏ 63.5, ఓసీ 63.5, బీసీఏ 63, ఈడబ్ల్యూఎస్ 63, బీసీఏ 63, బీసీఈ
62.8, ఓసీ 62.5, ఎస్సీ గ్రూప్ 3 62.4, ఓసీ 62.3, అలాగే బీసీఏ 61.5, బీసీఏ 61.5. ఇంతవరకు ఇక మనం చూస్తే ఇంకా క్యాండిడేట్స్ ఉన్నారు ఇందులో ఇంకా క్యాండిడేట్స్ ఉన్నారు. రైట్, ఇక్కడ చూడండి, ఓసీ 62.5, బీసీఈ 62.8, ఎస్సీ గ్రూప్ 3 62.4, ఓసీ 62.3, బీసీఏ 61.5, పీహెచ్ ఇక్కడ తగిలింది ఫస్ట్ టైం, పీహెచ్ 61.5. మీకు గతంలో నేను ఈ వీడియోస్ బిగినింగ్లో ఎగ్జామ్స్ జరిగే టైంలో అభ్యర్థుల ఎగ్జామ్ సెంటర్ దగ్గర నుంచి మన మార్కులు కలెక్ట్ చేయడం జరిగింది, అభ్యర్థుల ఒపీనియన్ చెప్పడం జరిగింది. 70s 80sలో అభ్యర్థులు ఉన్నారు అంటే అన్ని మార్కులు వచ్చే ఛాన్స్ లేదు అన్నారు. నిజానికి చూసారా, ఇప్పుడు మనం ఈ లిస్ట్ చూస్తుంటే మార్కులు ఎంత స్పష్టంగా కనబడుతున్నాయి. 80+ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. 80+ వచ్చిన వాళ్ళు అంటే అప్పుడు చెప్పిన అభ్యర్థుల క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఏది అనలైజ్ చేసుకున్నారో అది వాస్తవం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే మార్కులు కనబడుతున్నాయి స్పష్టంగా 80+. అప్పుడు కూడా అందుకే బిగినింగ్లో నేను కట్ ఆఫ్ అంటే హైయెస్ట్ మార్క్స్ చెప్పినప్పుడు 80+ చెప్పాను, 75+ చెప్పాను. అంటే అభ్యర్థుల దగ్గర నుంచి తీసుకున్న వాస్తవమైనటువంటి ఇన్ఫర్మేషనే అది. కానీ చాలామంది దాన్ని నమ్మలేదు. కానీ సేమ్ మార్కులు ఇప్పుడు మనకి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత కూడా రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, వెస్ట్ గోదావరి ఎస్సీ గ్రూప్ 2 61.5, ఎస్టీ ఇక్కడ వచ్చారు. ఇప్పుడు ఎస్టీ క్యాండిడేట్ మనకి ఇక్కడ తగిలేరు 61 మార్కుల్లో ఎస్టీ క్యాండిడేట్. అలాగే అంటే ఎస్టీ పోస్టులు చాలా ఉన్నాయి. అందుకే నేను అన్నాను 50స్లో ఉన్న వాళ్ళకు కూడా జాబులు వస్తాయి అని చెప్పింది. అందుకే 50స్లో 50 మార్క్స్ 55 మార్క్స్ ఉన్న వాళ్ళకి కూడా జాబు ఖచ్చితంగా ఏదో ఒక జాబు తగిలే ఛాన్స్ చాలా స్పష్టంగా ఉందని అందుకే బిగినింగ్ నుంచి చెప్తున్నాను నేను. రైట్, వెస్ట్ గోదావరి బీసీబీ ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి తీసుకుంటే ఎస్టీ క్యాండిడేట్ 61 మార్కుల దగ్గర మనకు తగిలేడండి. ఇప్పుడు వరకు ఎక్కడ తగల 83 మార్కులు హయ్యెస్ట్ మనకు కనబడతా ఉంది కలెక్ట్ చేసిన దాన్ని బట్టి. ఇంచుమించు ఇలాగే ఉంటుంది హయ్యెస్ట్ కూడా, మ్యాక్సిమం 1-2 మార్కులు అటు ఇటుగా హయ్యెస్ట్ ఉంటుంది. ఇకపోతే ఇగోండి ఎస్టీ క్యాండిడేట్ 61 మార్కుల దగ్గర తగిలేడు మనకి. అంటే ఇక అభ్యర్థులందరికీ కిందే 61 అంటే కిందకి వెళ్ళిపోతే ఇంకెన్ని ఉన్నాయి 50. 50s దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఎస్టీ క్యాండిడేట్స్కి జాబ్ వస్తుంది, నో డౌట్ దాంట్లో. ఇక్కడ చూడండి బీసీబీ 60.9, ఈడబ్ల్యూఎస్ 60.8, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు 60 దగ్గర. ఇప్పుడు వరకు ఒక 4-5 తగిలేరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇంతవరకు చూసుకుంటే. 83 మార్క్స్ దగ్గర నుంచి ఇక్కడ 60 మార్క్స్ వరకు చూసుకుంటే ఒక 4-5 మాత్రం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ తగిలేరు. రైట్, ఇక వెస్ట్ గోదావరి బీసీఈ 60.67. రైట్, ఇక చూడండి మనం ఒక 77 మెంబర్స్ని ఇంచుమించు ఒక 77 మందిని మనం ఇక్కడ ఈ లిస్టులో మనం చూసుకుంటే ఒక 77 మందిని చూసుకుంటే రైట్, ఇందులో 60.67 అని కనబడుతుంది కదా. ఇంతవరకు బీసీఈ క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు వరకు మనకి చాలా తక్కువ మంది తగిలేరు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఒక 4-5 తగిలేరు, బీసీఈ క్యాండిడేట్స్ కూడా అంతే మొత్తంలో తగిలేరు. ఇక ఓపెన్ క్యాండిడేట్స్ కూడా చాలా ఒక 10-11 మంది మాత్రం ఓసీ క్యాండిడేట్స్. ఇక మిగిలిన వాళ్ళందరూ ఎవరయ్యా అంటే బీసీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు. అందులో బీసీఏ బీసీసీ ఎక్కువ ఉన్నారు. రైట్, ఇక ఎస్సీ గ్రూప్ 1 అసలు లేదు. ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎక్కువ ఉన్నారు. గ్రూప్ 2 కూడా తక్కువే, గ్రూప్ 3నే కొద్దిగా బెటర్గా ఉన్నారు. రైట్, ఇది మొత్తం మీద ఈడబ్ల్యూఎస్ ఈ వెస్ట్ గోదావరికి సంబంధించి మనకి ఇప్పుడు వరకు దొరికిన మార్కులు అనమాట. ఈ లిస్టు అది చూసుకుంటే నేను అందుకే చెప్తున్నా, ఇక్కడ వరకు చూసుకుంటే ఇక్కడ 75 మందిని ఒక 75 మెంబర్స్ని 76 మెంబర్స్ని ఇదిగోండి ఒక 77 మెంబర్స్ని మనం ఇక్కడ 77 మెంబర్స్ని తీసుకుంటే వెస్ట్ గోదావరి వ్యాప్తంగా ఇప్పుడు వరకు 60 దగ్గర ఆగిపోయారు. 60 ఇక అందరూ కింద ఉంటారు. అంటే ఒక 70 అంటే పోస్టులు ఎన్ని ఉన్నాయి 100+ ఉంటాయి, మ్యాక్సిమం 100+ ఉంటాయి. కాబట్టి కొన్ని కేటగిరీలో ముఖ్యంగా ఎస్టీ కేటగిరీ కావచ్చు, అలాగే ఈడబ్ల్యూఎస్ కావచ్చు, లేకపోతే బీసీఈ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వీళ్ళు 50స్లో ఉన్న వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకోవచ్చు. 55 వరకు ఉన్న 54 వరకు ఉన్న హోప్స్ పెట్టుకునే ఛాన్సు ఉంది, హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మనకి క్యాండిడేట్స్ ఇంకా కొంతమంది ఉంటారు కదా, చాలామంది ఉంటారు, మార్కులు పెడతారు వాళ్ళు కూడా. అయితే ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇంతకు మించి ఇవి ఒక రేంజ్ మార్కులు అని మనం చెప్పుకోవచ్చు. ఒక రేంజ్ మార్కులు ఇవి హైయెస్ట్లో ఒక రేంజ్ మార్కులు అంతే. ఇక మిగిలినవన్నీ కిందే ఉంటారు. ఇందులో
కొన్ని కేటగిరీ అభ్యర్థులు ఇప్పటివరకు మనం టచ్ చేయలే. ఎస్సీ గ్రూప్ 2 చూసాం, చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు కూడా తక్కువే. ఇక చూస్తే ఇదిగోండి బీసీఏ, ఏ అలాగే బీసీబీ, బీసీఏ, ఈ బీసీఈ కూడా తక్కువ మందే ఉన్నారు. రైట్, ఇక్కడ చూడండి గ్రూప్ 2 అంటే ఎస్సీ గ్రూప్ 2, అలాగే ఈడబ్ల్యూఎస్. రైట్, ఇక్కడ మనం చూస్తే తక్కువ మంది, అందరూ తక్కువ మంది కనబడుతున్నారు మనకి. అంటే ఇది నిజానికి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో, అలాగే నెల్లూరు జిల్లా, లేకపోతే ఇంకొన్ని జిల్లాలు ఉన్నాయి, అనంతపురం లాంటి జిల్లాలు, ఈ జిల్లాలో కొన్ని మార్కుల రేంజ్ కొద్దిగా ఎక్కువగా ఉంది. కానీ పోస్టులు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరంలా. నేను చెప్పాను కదా, ఇదిగోండి హయ్యెస్ట్ మార్క్స్ 83. ఈ 80sలో ఒక 4 ఉన్నారు అంతే. మిగిలిన వాళ్ళందరూ 70sలో చూడండి, ఒక ముగ్గురు, వీళ్ళు ఒక ముగ్గురు 6, వీళ్ళు ముగ్గురు 9, 10, అలాగే 13, ఇగో 16, ఇగో 18, 20, 21, 22, 24, 26, 25 మంది, 27 మంది దాకా ఉన్నారు 70 మార్క్స్ రేంజ్లో 27 మంది దాకా ఉన్నారు. ఇందులో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.